హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. ద్వారకా తిరుమల 6వ వారం అండి. పైన తూర్పు రాజగోపురం దగ్గర ఇది వెంకటబాబు దగ్గర దీపాలు అవి వెలిగించారు. ఇది స్వామివారి అవతారాలు. ఇక్కడ ప్రతి వారం వీడియోలో పెట్టాను చూడండి. ఎప్పటికప్పుడు ఊడ్ చేసి క్లీన్ చేస్తూ ఉంటారు అక్కడ ఆడవాళ్ళు. వాళ్ళ డ్యూటీ అది. అక్కడ స్వామివారి శేషపాన్పు, ఇక్కడ కొబ్బరికాయలు కొడతారండి. స్వామివారి విగ్రహాలు ఉంటాయి. ఎటు చూసినా గోపురాలేనండి. పసిబిడ్డను ఎత్తుకొని నుంచున్నారు. ప్రసాదాలు తీసుకొని భక్తులు బొప్పనాలు కొట్టించుకొని ఉన్నారండి. అక్కడ కొబ్బరికాయలు కొట్టి ఇక్కడ ప్రసాదం తీసుకుంటారు. తూర్పు రాజగోపురం దర్శనం చేసుకొని ఇట్లా వెళ్తారు. ఈ లైన్లో ఉన్నప్పుడు పులిహోర లేకపోతే పటిక బెల్లము ప్రసాదం పెడతారు. అందరూ ఇక్కడ చూసారా ఫోటోలు అవి దిగుతున్నారు. ఇటు లోపలికి వెళ్తే అనిపెట్టి మండపం అందరికీ తెలిసిందే అండి, కొంతమందికి తెలియదు కదా. మన బ్యాటరీ కారు రానే వచ్చింది, అందులో భక్తులు దిగారు. ఇటు చూసినా స్వామివారి గోపురాలే. బొప్పనం చేయించుకొని ఫోటోలు దిగేవాళ్ళు, వీడియోలు తీసుకునేవాళ్ళు కిలకిలా నవ్వుకుంటూ అయ్యే కదండి. ఇక్కడ జంట చెట్టు దగ్గర దీపాలు వెలిగించి దండం పెట్టుకున్నారు. స్వామివారు సో ద్వారకాధంలో ఖాళీ ఉండలేదండి. ఇక్కడ ఒక కుటుంబం చక్కగా నుంచొని ఫోటోలు దిగుతున్నారు. ఇక్కడ ఫోటోలు తీసేవాళ్ళు ఉంటారండి, వెంటనే ఇచ్చేస్తారు పావు గంటలో ఫోటో దిగితే. ఇక్కడ అవతారాల దగ్గర కూర్చొని సెల్ఫీలు, ఫోటోలు, ప్రసాదాలు తింటారు. ఇది మెట్ల మార్గం అండి, దక్షిణ రాజగోపురం. ఇది మోకాళ్ళ మీద నడుస్తున్నారు చూసారా, మెట్టిపోచి చూసుకుంటా. ఇది స్వామివారి పాదాలండి. కింద మెట్లేపు పసుపు కుంకుమ తులసిమాలు వేసి పూజ చేసుకుంటారు. ఇక్కడ నేను తులసిమాల వేస్తానండి. స్వామివారి పాదాలు ఇక్కడ లైన్ అండి. ఇక్కడ దీపారాధన చేస్తారు. మెట్ల మార్గం గుండా దీపాలు వెలిగించి మెట్టి పూజ మొదలు పెడతారండి. కింద కొబ్బరికాయ కొట్టి ఎంత భక్తిగా దండం పెట్టుకుంటున్నారో చూడండి. నేను కూడా వారం వారం మెట్టి పూజ చేసుకొని పైకి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని చుట్టూ 7 ప్రదక్షిణలు చేస్తానండి. 6 వారాలు 7వ వారం అండి. కానీ అవాంతరం వచ్చేసింది నాకు, మైలు వచ్చిందండి. పూర్వీకులు ఎవరో మా ఇంటి పేటోళ్ళు చనిపోయారండి. 7వ వారానికి ఆటంకం వచ్చేసింది. మెట్టిపోటు చేస్తున్నారు చూసారా, మోకాళ్ళ మీద నడుస్తున్నారు. ఇంకోండి ఇక్కడ పైన పూజ చేసుకుంటున్నారు దీపాలు వెలిగించి స్వామివారికి. చెట్టు కింద కూడా చూసారు ఇక్కడ ఓం నమో వెంకటేశాయ అని. ఆడవాళ్ళందరూ ఈ చెట్టు దగ్గర పిండి దీపాలు అక్కడే చేసేసి వెలిగిస్తున్నారండి. చూసారా, పిండి దీపాలే ఎక్కువ వెలిగించారండి. అదేమో లైను స్వామివారి దర్శనానికి. ఇవ్వండి పిండి దీపాలు. ఎక్కడి కాళ్ళలో పిండి తెచ్చుకొని అక్కడే చేసుకొని దీపాలు వెలిగిస్తున్నారంటే స్వామివారికి ఇష్టం అనుకుంటండి పిండి దీపాలు. నేను 7వ వారం వెలిగిద్దాం అనుకున్నానండి. నేనేనండి తూర్పు రాజగోపురం దగ్గర ఇలా వీడియో తీస్తుండగా నా హ్యాండ్ బ్యాగ్ అక్కడ పెడితే ఆ వెనకాల వెళ్ళి చూడండి, ఆయన తీసుకెళ్ళి లోపల పెట్టారండి. ఎవరన్నా ఎత్తుకెళ్ళిపోతారని సెక్యూరిటీగా. తర్వాత ఇక్కడ నా బ్యాగ్ ఏదమ్మని అడిగితే ఆయన తీసుకెళ్లారని చెప్తే గబగబా వెళ్ళి అడిగితే ఏమున్నాయమ్మా అని అడిగారండి. బ్యాగు, ఫోన్ ఉందని చెప్పాను. పర్సు ఉందండి అని అన్నా. ఫోన్ నా చేతిలో ఉంది కదండి, ఆధార్ కార్డు అది ఉందని చెప్పాను. వెంటనే ఇచ్చేశారు. ఒక ఫోటో దిగారు నాతో, నాకు ఇచ్చినట్టు. ఇదండి ఎవరో వస్తున్నారంటే విఐపీలు దక్షిణ రాజగోపురంపు. ఇటు ఎవరిని వెళ్ళనివ్వలేదండి. వెళ్తున్నారు అందరూ విఐపీలు ఎవరో వచ్చారంట. నేను వారం కూడా మెట్టు పూజ చేసుకుని వెళ్తున్నానండి స్వామివారికి. ఎంతో భక్తి ఉంటేనే కానీ వెళ్ళలేము. స్వామివారి మనల్ని చూడడానికి ఆయన ఆశీస్సులు లేకుండా వెళ్ళలేమండి. ఆయన దీవెనలు మనకి ఎల్లకాలం ఉండాలండి.